తెలంగాణలోని మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని మీసేవా నిర్వాహకుల అక్రమ వసూళ్ల దందా పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ మీసేవా కేంద్రాలు అవినీతి అక్రమాలకు వేదికగా మారాయి. ఈ కేంద్రాల్లో అవినీతి జరుగుతుందని తెలిసినా స్థానిక రెవెన్యూ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో మీసేవా నిర్వాహకుల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్రభుత్వ పథకాలు వచ్చాయంటే మీసేవా నిర్వాహకులు ఇష్టరాజ్యంగా డబ్బులు వసూలు చేస్తూ ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారనే చెప్పాలి. కానీ ఈ కేంద్రాలను అధికారులు ఆకస్మిక తనిఖీ చేయనందునే మీ సేవా నిర్వాహకులు బరితెగించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర మీ సేవా సెంటర్లో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తున్నారని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ వసూలు చేస్తూ ఈ అక్రమ దందా బహిరంగంగా యథేచ్ఛగా కొనసాగుతుంది. కోతవేటు దూరంలో ఉన్న ఎంఆర్ఓ కార్యాలయం సాక్షిగా అక్రమ వసూళ్లు జరుగుతున్న పట్టించుకునేవారు కరువయ్యారు. మీ సేవలో ఇతర సర్వీసులు కూడా ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే రెట్టింపు ధరను నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. అధికారులు మామూలు మత్తులో ఉండటం వలన మీ సేవా నిర్వాహకులు ఇంతగా బరితెగిస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించే మీ సేవా నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని ఎంఆర్ఓ దిలీప్ కుమార్ హెచ్చరించారు.